హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టోరీ ద హార్ట్స్ అగ్రిమెంట్, మనసుల ఒప్పందం, ఎపిసోడ్ 2. పూజకు ముందు రోజు ఇల్లంతా హడావిడిగా ఉంది. కౌసల్య గారు స్వయంగా పర్యవేక్షిస్తూ సాత్వికకు ఇంటి ఆచారాలను నేర్పిస్తున్నారు. చూడమ్మా సాత్విక, మా వంశంలో కోడళ్ళు చేసే ఈ పూజకు చాలా శక్తి ఉంటుంది. భార్యాభర్తలు మనస్ఫూర్తిగా చేస్తేనే ఫలితం దక్కుతుంది అని ఆమె చెబుతుంటే సాత్విక లోపల ఏదో తెలియని అపరాధ భావం మొదలైంది. ఒక అబద్ధపు పునాది మీద భక్తిని ఎలా ప్రదర్శించాలో ఆమెకు అర్థం కాలేదు. మరోవైపు అభిరామ్ బాబాయ్ జగదీష్ ఊరికే కూర్చోలేదు. అతను సాత్విక గతాన్ని తవ్వడం మొదలుపెట్టాడు. అభిరామ్ లాంటి కోటీశ్వరుడు ఒక సామాన్యమైన అమ్మాయిని అకస్మాత్తుగా ఎలా పెళ్లి చేసుకుంటాడనే అనుమానం అతన్ని పట్టి పీడిస్తోంది. సాత్విక తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు. 50 లక్షల అప్పు ఉంది. సరిగ్గా అదే టైంలో పెళ్లి జరిగింది అంటే ఇక్కడేదో డీల్ జరిగింది అని జగదీష్ తన అనుచరుడితో ఫోన్లో మాట్లాడుతున్నాడు. అతను ఆ అగ్రిమెంట్ పేపర్ల కోసం అభిరామ్ గదిని సోదా చేయాలని నిశ్చయించుకున్నాడు. పూజ రోజు ఉదయం సాత్విక పట్టుచీర కట్టుకొని నుదుటిన తిలకం దిద్దుకొని అచ్చమైన గృహిణిలా మెరిసిపోతోంది. ఆమె రూపురేఖలు చూసి కౌసల్య గారు మురిసిపోయారు. అభిరామ్ కూడా పట్టు పంచె కట్టుకుని బయటకు వచ్చాడు. సాత్వికను అలా చూసిన అతని చూపు ఒక్క క్షణం ఆమెపైనే నిలిచిపోయింది. కానీ వెంటనే తేరుకుని తన ముఖంలో కఠినత్వాన్ని తెచ్చుకున్నాడు. పూజ మొదలైంది. పురోహితులు మంత్రాలు చదువుతుంటే ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. పూజా నియమం ప్రకారం అభిరామ్ సాత్విక చేతిని తన చేతిలోకి తీసుకోవాల్సి వచ్చింది. ఆ స్పర్శ ఇద్దరిలోనూ ఒక విద్యుత్ ప్రవాహంలా సాగింది. కేవలం నటించు సాత్విక, ఇది ఒక గంట నాటకం మాత్రమే అని తన మనసులో తాను అనుకుంటూ సాత్విక మౌనంగా కూర్చుంది. పూజ జరుగుతున్న సమయంలోనే జగదీష్ ప్లాన్ ప్రకారం పని మనిషిని పిలిచి అభిరామ్ గదిలోకి పంపాడు. అక్కడేమైనా డాక్యుమెంట్స్ ఉంటే తీసుకురా అని పురమాయించాడు. కానీ అభిరామ్ ఎంత బిజినెస్ మెన్ అయినా తన పర్సనల్ గదికి సంబంధించిన రహస్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆ అగ్రిమెంట్ పేపర్లు అతను ఒక సీక్రెట్ లాకర్లో భద్రపరిచాడు. పూజ ముగిసిన తర్వాత అందరూ భోజనాలకు కూర్చున్నారు. అప్పుడు అభిరామ్ తరపు బంధువు తమ మాటల మధ్యలో, అభిరామ్, నీ చిన్నప్పటి స్నేహితురాలు శ్రావ్య గుర్తుందా? ఆ మధ్య అమెరికా నుంచి వచ్చిందట అని అడిగారు. ఆ పేరు వినగానే అభిరామ్ ముఖం రంగు మారింది. అతను తింటున్న చేతిలోని ముద్దను కింద పెట్టేసి ఏమీ మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాడు. సాత్వికకు అతని బిహేవియర్ చూసి ఆ పేరు వెనుక ఏదో పెద్ద గాయం ఉందని అర్థమైంది. రాత్రి గదిలోకి వెళ్ళాక సాత్విక ధైర్యం చేసి అడిగింది, అభిరామ్ గారు, శ్రావ్య ఎవరు? ఆ పేరు వినగానే మీరెందుకు అంతలా రియాక్ట్ అయ్యారు? అభిరామ్ కిటికీ దగ్గర నిలబడి సిగరెట్ తీసి వెలిగించబోయి ఆగిపోయాడు. అది నీకు అనవసరం సాత్విక, మన మధ్య ఉన్నది ఒక అగ్రిమెంట్. నా పర్సనల్ లైఫ్లోకి రావడానికి ప్రయత్నించుకో అన్నాడు కోపంగా. నేను రావడం లేదు అభిరామ్ గారు, కానీ ఒకే ఇంట్లో ఉంటూ మీ అమ్మగారికి సమాధానం చెప్పలేక నేను ఇబ్బంది పడుతున్నాను. మీ కోపం వెనుక ఉన్న కారణం తెలిస్తే నేను కూడా జాగ్రత్తగా ఉంటాను కదా అని అభిరామ్ని సాత్విక నిలదీసింది. కాసేపు నిశ్శబ్దం తర్వాత అభిరామ్ నెమ్మదిగా చెప్పడం స్టార్ట్ చేశాడు. శ్రావ్య నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ తను నన్ను కాదు, మా నాన్న ఆస్తిని ప్రేమించింది. పెళ్ళికి ముందు రోజే మా నాన్న బిజినెస్లో లాస్ వచ్చింది అని చిన్న అబద్ధం చెప్పి చూశాను. అంతే, మరుసటి రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మరొక కోటీశ్వరుడితో అమెరికా చెక్కేసింది. ఆ షాక్తోనే మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ప్రేమ పెళ్ళి అనేవి కేవలం అవసరాల మీద ఆధారపడి ఉంటాయని నాకు ఆ రోజే అర్థమైంది. అందుకే
నా జీవితంలో ప్రేమకు పెళ్ళికి చోటు లేదు. అతని మాటలు విన్నాక సాత్విక గుండె చెరువయింది. అతని కఠినత్వం వెనుక ఇంత పెద్ద మోసం ఉందా? అందరూ అలా ఉండరు కదా అభిరామ్ గారు అని ఆమె అనబోతుంటే, నువ్వు కూడా ఒక అవసరం కోసమే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు సాత్విక. నీ తండ్రి ప్రాణం కోసం నా ఆస్తిని వాడుకుంటున్నావు. నీకు నాకు తేడా ఏముంది అని అతను వెటకారంగా నవ్వాడు. ఆ మాట సాత్వికను కత్తిలా కోసింది. మరుసటి రోజు సాత్విక హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆమె ఒంటరిగా ఉన్న సమయం చూసి జగదీష్ ఆమె దగ్గరకు వచ్చాడు. చూడమ్మా సాత్విక, నీ గురించి నాకు అంతా తెలుసు. నీ తండ్రి ఆపరేషన్కి అభిరామ్ 50 లక్షలు ఇచ్చాడు. దానికి బదులుగా నువ్వు ఈ ఇంటికి కోడలిగా వచ్చావు. కానీ ఇది కేవలం ఏడాది ఒప్పందం కదా అని నేరుగా అడిగేశాడు. సాత్విక తెల్లబోయింది. మీరేమంటున్నారు అని వణుకుతున్న గొంతుతో అడిగింది. కవర్ చేయకు సాత్విక, ఆ అగ్రిమెంట్ కాపీ నా దగ్గర లేదు. కానీ నువ్వు ఒప్పుకుంటే నేను నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, అభిరామ్ సంతకం చేసిన కొన్ని ఆస్తి పత్రాలను నాకు తెచ్చివ్వాలి. ఆ తర్వాత నువ్వు విడాకులు తీసుకుని వెళ్ళిపోవచ్చు. నీ తండ్రిని హాయిగా చూసుకోవచ్చు అని సాత్వికకు ఆశ చూపాడు జగదీష్. సాత్విక లోపల కోపం కట్టలు తెంచుకుంది. జగదీష్ గారు, నేను నా తండ్రి కోసం ఈ ఒప్పందానికి ఒప్పుకున్నాను తప్ప ద్రోహం చేయడానికి కాదు. అభిరామ్ గారు నాకు చేసిన సాయం ముందు ఈ 1 కోటి రూపాయలు తృణప్రాయం. ఇలాంటి నీచమైన పనులకు నేను రాను, నేను చేయను అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వచ్చేసింది. ఈ విషయం తన మనుషుల ద్వారా అభిరామ్కు తెలిసింది. సాత్విక తనకి ద్రోహం చేసే అవకాశం వచ్చినా వదులుకుందని తెలిసి అతను ఆశ్చర్యపోయాడు. ఆ రోజు నుంచి ఆమెపై అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆమెను ఒక ఒప్పందపు మనిషిలా కాకుండా ఇంటి మనిషిలా గౌరవించడం మొదలుపెట్టాడు. ఒకరోజు సాత్వికకు విపరీతమైన జ్వరం వచ్చింది. కౌసల్య గారు ఊళ్ళో లేరు. అభిరామ్ ఆఫీస్ పని మానుకొని మరీ ఆమె దగ్గర నుండి సేవ చేశాడు. ఆమె నుదుటి మీద తడిగుడ్డ పెడుతూ మందులు వేస్తూ రాత్రంతా నిద్రపోకుండా చూసుకున్నాడు. సాత్విక స్పృహలో లేనప్పుడు అతని చేయి పట్టుకుని నాన్న నాన్న అని కలవరించింది. అప్పుడు అభిరామ్ ఆమె కన్నీళ్లు తుడిచి, ఏమీ కాదు సాత్విక, నేనున్నాను కదా అన్నాడు. ఆ మాట అతను తన మనస్ఫూర్తిగా అన్నాడో లేక నటనలా భాగంగా అన్నాడో అతనికే తెలియలేదు. కొద్ది రోజులకి సాత్విక తండ్రి రాఘవరావు కోలుకుని ఇంటికి వచ్చారు. ఆయనకు ఈ అగ్రిమెంట్ విషయం తెలీదు. అభిరామ్ను చూసి ఆయన చాలా సంతోషించారు. నాయనా, నా కూతుర్ని బాగా చూసుకుంటావు కదా, నాకు ఆ దేవుడిచ్చిన గొప్ప వరం నువ్వు అని ఆయన అభిరామ్ చేతులు పట్టుకున్నారు. అప్పుడు అభిరామ్ మనసులో ఒక రకమైన సంఘర్షణ మొదలైంది. తను చేస్తున్నది తప్ప, ఒక తండ్రి నమ్మకాన్ని, ఒక తల్లి ప్రేమను తాము వాడుకుంటున్నారా అని ఆలోచించాడు అభిరామ్. సరిగ్గా అప్పుడే జగదీష్ తన చివరి అస్త్రాన్ని ప్రయోగించాలని అనుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్లో అందరి ముందు అభిరామ్ మరియు సాత్వికల అగ్రిమెంట్ పేపర్లను బయట పెట్టాలని ప్లాన్ చేశాడు. అభిరామ్ ఆఫీస్లోని ఒక మేనేజర్కి లంచం ఇచ్చి మరీ ఆ లాకర్ కోడ్ను తెలుసుకున్నాడు. పార్టీ జరిగే ఆదివారం సాయంత్రం అభిరామ్ ఇంటికి బంధువులందరూ వచ్చారు. ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు వాళ్ళ ఫ్యామిలీకి అభిరామ్ ఇస్తున్న పార్టీ అది. అందరూ సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో జగదీష్ మైక్ తీసుకున్నాడు. అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మన అభిరామ్ పెళ్లి గురించి ఒక రహస్యం ఉంది. అది తెలిస్తే మీరు షాక్ అవుతారు అంటూ జేబులోంచి కొన్ని కాగితాలు తీశాడు. సాత్విక గుండాగిపోయినంత పనయింది. అభిరామ్ వైపు చూసింది. అభిరామ్ కూడా టెన్షన్గా ఉన్నాడు. కానీ జగదీష్ ఆ కాగితాలు చదవడం మొదలుపెట్టేలోపే కౌసల్య గారు అక్కడికి వచ్చి జగదీష్ చెంప పగలగొట్టారు. ఛీ, నీలో ఇంత కుతంత్రం ఉందా జగదీష్? నా కొడుకు కోడలు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నావా?
ఆ కాగితాల్లో ఏముందో నాకు ముందే తెలుసు అంది ఆమె గంభీరంగా. ఆమె మాట విన్న అందరూ నిశ్శబ్దమైపోయారు. అభిరామ్ సాత్విక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అగ్రిమెంట్ విషయం కౌసల్య గారికి ముందే తెలుసా? అయితే ఆమె ఎందుకు మౌనంగా ఉంది? స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్ క్యూటీస్. నేను మీ అనుష కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్. Signing off. Subscribe.